లో రియాక్షన్స్ ఉంటాయో అది ఎప్పుడైతే ఆడియన్స్ వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వరకు చేరేలాగా అందరూ ట్వీట్ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ చేస్తే డెఫినెట్గా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా ట్రాన్స్లేట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. నాగేంద్ర కుమార్ గారు, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కదా? సో దట్స్ మోర్ దెన్ ఐ థింక్. నవీన్ గారు ఫైనల్ హాయ్ అండి. అమ్మాయి అక్కడ 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 హాయ్ అండి. హాయ్ నవీన్ గారు, చెప్పండి. అయితే మీరు రైటింగ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చారులత క్యారెక్టర్ రాసేటప్పుడు ఆన్ టైం అక్కడ ఏదైనా రాసుకునేది రియల్ లైఫ్ లో చారులత ఎవరైనా ఉన్నారా? అట్లాంటివి ఏవైనా రాసుకున్న సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు? డెఫినెట్గా ఈ చారులత క్యారెక్టర్ అనేది రాసేటప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎందుకంటే చాలా చాలా ఫన్నీ క్యారెక్టర్. మీనాక్షి మీరు తను చూసిన సినిమాల్లో అంతవరకు ఎక్స్ప్లోర్ చేసిన కామెడీ యాంగిల్ నాకు ఎక్కడ కనపడలేదు. సో నేను తను కలిసినప్పుడు కూడా తనలో ఆల్రెడీ ఒక ఫన్నీ పర్సనాలిటీ ఉందని మేము గ్రహించాం. సో తన పర్సనాలిటీ ప్రకారము తన ఎనర్జీ లెవెల్స్ ప్రకారం కొన్ని మోడిఫికేషన్స్ చేశాము. బట్ చారులత అనే క్యారెక్టర్ ఆల్రెడీ సినిమాలో నేను ఇందాక చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ ఫన్నీ క్యారెక్టర్స్. సో చారులత అనేది కూడా చాలా మీరు ట్రైలర్లో కూడా చూస్తే తను కూడా ఒక చాలా కామెడీ టైమింగ్ కామెడీ యాంగిల్ ఉన్న క్యారెక్టర్. సో మాకు ఆన్ సెట్ ఏమంటారు ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. ఆన్ సెట్ ఒక సీన్ వస్తున్నప్పుడు ప్రతి యాక్టర్ తన బాడీ లాంగ్వేజ్ ప్రకారం చేస్తుంటారు కదా, దాన్ని బట్టి ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాం సీన్కి ఏది బెటర్గా వర్క్ అవుతుందని. సో అలా డెఫినెట్గా మీరు రాజు చారులత అనే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఈరోజు మేము టెస్ట్గా ఎవరికైనా చూపిస్తుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది అదే, అసలు ఇదంతా చాలా చాలా హిలేరియస్గా వర్కౌట్ అయిందని. సో మీరు రేపు తన పర్ఫార్మెన్స్ చూసి కూడా డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. రైట్, ఫైనల్ క్వశ్చన్ అండి. రేవంత్, నీకు ఈ సినిమాలో 7-8 సీన్లు ఉన్నాయి. నవీన్ పోల్శెట్టిని బాగా డామినేట్ చేసావని బయట చెప్పుకుంటున్నా. ఏం జరిగింది? చాలా సంతోషం అలా జరిగితే. ఇప్పుడు చెప్తే మరి మూవీలో ఏం కిక్ ఉంటుంది? ఇప్పుడు ఓపెన్ చేయను. ఓకే, నేను గంట నుంచి అదే చెప్తున్నాను, వాళ్ళు వెళ్ళట్లేరు. నువ్వైనా చెప్పురా బాబు. నవీన్ గారు, మీనాక్షి, ఈ సంక్రాంతిలో హీరోయిన్లది బాగా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని సినిమాల్లో. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉండబోతుంది? చాలా సంతోషం అండి, ఎందుకంటే ఫీమేల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటే కథ కూడా చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో పెరుగుతుంది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మన రియల్ లైఫ్లో కూడా విమెన్ రోల్ చాలా ఇంపార్టెంట్, ఫ్రమ్ అవర్ మదర్స్ టు అవర్ టీచర్స్ టు అవర్ సిస్టర్స్ టు అవర్ కొలీగ్స్. సో నేను చాలా హ్యాపీ అన్ని సినిమాలో చాలా మంచి ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్. అలాగే ఈ సినిమాలో కూడా చారులత క్యారెక్టర్ వన్ ఆఫ్ అ కైండ్ క్యారెక్టర్ అండి. నేను చేసిన ఫిల్మ్స్లో కూడా యాక్చువల్లీ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ అ కైండ్. ఎందుకంటే చారులత టైమింగ్ ఎనర్జీ అది ఆల్రెడీ చెప్పాను కదా, అది ఇట్స్ చాలా డిఫరెంట్, చాలా యునీక్. ఆ క్యారెక్టర్ గ్రాఫ్, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఏంటిది. అండ్ అలా మీరు మీనాక్షి ఎవరు యుల్ డెఫినెట్లీ ఫర్గెట్, అది చారులత మీకు గుర్తు వస్తుంది అది మీరు చూసిన తర్వాత. లాస్ట్ ఇయర్ మీనుతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాగే ఈ సినిమాలో చారులతతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ సినిమాలో ఉంది. నవీన్ గారు, థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. లైక్ ఇంతకుముందు సంక్రాంతి ఎలా ఉండింది, స్టార్ అయ్యాక సంక్రాంతి ఎలా ఉంది? సంక్రాంతికి మీరేం చేసేవాళ్ళు? నేను సంక్రాంతిగా ఏం చేస్తారు మామూలుగా? యాక్చువల్లీ నాకు సంక్రాంతి చిన్నప్పటి నుంచి చాలా ఒక మా ఇంట్లో బేసికలీ మా కజిన్స్ సంక్రాంతి అప్పుడు టెర్రస్ మీద ఎగరేస్తారు కదా, ఆ కైట్ ఎగరేస్తూ మా కజిన్ ఒక అబ్బాయి పడిపోయాడు అనమాట. పడిపోయి ఇక్కడ అంతా క్రాక్ అయిపోయింది, మొత్తం క్రాక్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడేమో అన్న జోన్లోకి వచ్చింది ఇన్సిడెంట్. ప్లెజెంట్గా అడిగారు, బట్ చెప్తున్నాను నా స్టోరీ. సో అప్పటి నుంచి ఏంటంటే మాకు సంక్రాంతికి కైట్ ఎగరేయాలంటే మా ఇంట్లో తోమేవాళ్ళు అసలు. సో మేము దొంగతనంగా కైట్ ఎగరేయడానికి ఇంకా అసలు ఎక్కడన్నా మా డాడీకి కనిపించకుండా, ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్పకుండా. సో సంక్రాంతి వస్తుందంటే ఒక టెన్షన్ అనమాట, ఎక్కడ కైట్ ఎగరేస్తూ పట్టుబడ్డామంటే ఇంకా ఈయన తీసుకెళ్ళి తోముతాడని చెప్పేసి. సో ఆ మెమరీ నాకు ఇప్పటికీ, ఏదైనా కైట్ చూశానంటే నాకు భయం, మా డాడీ ఎక్కడి నుంచి చూస్తున్నాడా అని. సో యా, ఇక్కడ మేము అందుకే కైట్స్ ని కట్టేసాం, ఎగరేయాల్సిన అవసరం లేదు. ఏమైనా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అనగనగా ఒక రాజు చూడండి, అలా బిల్డింగ్ల మీదకి వెళ్ళకండి, థియేటర్. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరందరూ నా డ్రీమ్స్ని, నా కళల్ని నిజం చేశారు. సో మీ కళలు ఈ పండక్కి 2026లో మీ అందరు ప్రేక్షకులు కానీ, మీడియా వాళ్ళు కానీ, మీ అందరి డ్రీమ్స్, మీ అందరి ఫ్యామిలీ డ్రీమ్స్, మీ గోల్స్ ఇవన్నీ కూడా నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సంక్రాంతి అనేది ఒక జాయస్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ, మీ ఫ్యామిలీస్ అందరికీ.
అండ్ అనగనగా ఒక రాజు అనే సినిమా రేపు January 14th నాడు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ మీరు ఆల్రెడీ చూశారు. మీకు ట్రైలర్ నచ్చి మా ప్రమోషనల్ మెటీరియల్, మా సబ్జెక్ట్, మా ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్ మీరందరూ నచ్చుంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూర్చోండి, టికెట్ బుక్ చేసుకుని బుక్ మై షో డిస్ట్రిక్ట్ ప్రతి చోట ఓపెన్ అయిపోయింది. రేపు మార్నింగ్ షోకి మేము చాలా సెంటర్స్ కూడా వస్తున్నాం. మీరు ఆ ఎనర్జీ, ఆ లాఫ్టర్, ఆ వైబ్ మీరు ఫీల్ అవుతే ఆ ఫీల్ అయిన వైబ్ని మీకు నచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ని నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి పంపించండి. అండ్ లెట్స్ మేక్ షూర్